సో ప్రెజెంట్ వీళ్ళు ఏంటంటే హెల్త్ కండిషన్ సరిగా లేక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. కానీ అక్కడ రోజువారీ బిల్స్ కావచ్చు, లేకపోతే మెడిసిన్కి కావచ్చు, లేకపోతే బెడ్కి సంబంధించి కావచ్చు, ఈ డబ్బులన్నిటి కూడా మేము ఎఫర్ట్ చేయలేక వచ్చేయడం జరిగిందని చెప్తూ ఉన్నారు. మరైతే వాళ్ళ అమ్మాయితో కూడా ఒకసారి మాట్లాడదాం మనం, ఒకసారి లోపలికి వెళ్ళి ఈ ఎలాంటి ట్రీట్మెంటు, ఎంత ఖర్చు అవుతుంది, డాక్టర్లు ఏం చెప్పారు అన్న వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఆల్రెడీ అమ్మగారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? గత కొన్నేళ్ళుగా మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నాకు 4 years నుంచి కాలు ఫ్రాక్చర్ అయింది. హెల్త్ వీక్ అయ్యి చికెన్ గున్యా అవి వచ్చి అప్పుడు చిరంజీవి గారు తెలిసి బాగాలేదని చేశారు. కాలు ఫ్రాక్చర్ అయినట్టు చిరంజీవి గారు తెలియదు. వాళ్ళ అమ్మాయిని పంపించి హెల్ప్ చేయించారు. మా అమ్మని బాగాలేదంటే, అమ్మకి మెంబర్షిప్ లేదంటే కట్టించారు. హెల్త్ బాగాలేదంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు? నిన్న మళ్ళీ ఏమైంది? హాస్పిటల్లో వెళ్తే అడ్మిట్ అవ్వాలా, 1 lakh చేదో 1 lakh కట్టి అడ్మిట్ అవుతే టెస్టులు చేసి ట్రీట్మెంట్ చేస్తాము. 15 రోజులు ఆగి మళ్ళీ 4 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి 15 రోజులు మందులు వాడి మళ్ళీ రండి, మళ్ళీ వస్తే అలా ట్రీట్మెంట్ చేయాలా, రికవర్ అయ్యేదాకా చేయాలి. ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? చెప్పలేదు. చాలా 1 lakh కట్టి అడ్మిట్ అవ్వండి, ఎంత అవుతుందో చేస్తే అన్ని టెస్టులు చేయడానికి ఎంత అవుతుందో చెప్పలేము, టెస్టులు అయిన దాన్ని బట్టి చెప్తామన్నారు. అడ్మిట్ అవ్వలేక వెళ్ళి అండి. ఇప్పుడు మీరు ఏం రిక్వెస్ట్ చేసుకుంటారు? ఇండస్ట్రీలో మీ అమ్మగారు ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలని అడుగుతారు మీరు? అంటే ఎటువంటి సహాయం కావాలి? అంటే అమ్మాయి ట్రీట్మెంట్ చేయించాలి, నాకు ట్రీట్మెంట్ చేయించాలి. లేదు, ఫ్రాక్చర్ అయింది. 2 months లోపల నడిస్తే మళ్ళీ రాడ్లు తీసి ఆపరేషన్ చేయాలంట. స్వెల్లింగ్ వచ్చింది, నడవకపోతే కాళ్ళు తీసేస్తారని అన్నారు డాక్టర్ గారు. అందుకని ఎమర్జెన్సీగా అడ్మిట్ అయ్యి చేయించి ఫిజియోథెరపీ చేసి వాక్ చేస్తే సెట్ అవుతే రాడ్లు తీసేస్తే మామూలుగా నడవచ్చు, లేకపోతే ఇది అవుతుంది, స్వెల్లింగ్ వచ్చి అలా ఉండకూడదు అన్నారు. ట్రీట్మెంట్ చేయించుకోలేక వెనక్కి వచ్చేసాము, అడ్మిట్ అయ్యి ఉండలేక కట్టలేక. మీరు ఈ మధ్య మరి ఎవరికి ఫోన్లు చేయలేదా అమ్మ? కనీసం ఇండస్ట్రీకి సహాయం చేయమని కానీ, లేకపోతే? లేదు, ఎవరు నెంబర్లు లేవు మా దగ్గర. మా మూవీస్లో వాళ్ళని 3 years మేమేమీ అడగలేదు. చిరంజీవి గారు జాయిన్ చేసినా కూడా వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఇంకా రవి గారిని ఫోన్ చేస్తే బిజీగా ఉన్నామని తీయలే. 2 years అయిపోయింది. మొన్ననే 2 months బ్యాక్ అడిగితే సరే మీకు కార్డు ఉంది, హెల్త్ కార్డు ఇస్తామన్నారు. అది అమ్మకి మాత్రమే వర్తిస్తుందట, నాకు వర్తించదు. అదైనా అమ్మకి హెల్త్ కార్డు మీద కూడా ఎంత వరకు అవుతుందంట ఖర్చు? 2 lakhs వరకు ఇస్తారట. ఆపరేషన్ చేస్తే 6 lakhs అవుతుంది అమ్మకి. మీరు 4 lakhs మీరు కట్టుకోండి, 2 వరకు మేము ఇస్తామన్నారు. డాక్టర్ గారు ఏమో ఆపరేషన్ చేస్తే పైకి వెళ్ళిపోతారు, ఆపరేషన్ చేయకూడదు, పార్కింగ్ సెన్స్ ఉంది కదా. ఆవిడ కూడా స్పందించారు కదా, ఆపరేషన్ కూడా తట్టుకునే శక్తి లేదు, అందుకని ఆపరేషన్ చేయకూడదు అన్నారు. కరాటీ కళ్యాణి వచ్చి మీరు ఆపరేషన్ చేయించుకుంటే మేము 2 lakhs ఇస్తాం, లేకపోతే మీరు 4 పెట్టుకోండి, ఆపరేషన్ చేయించుకోకపోతే మీరు పోతే మీ అమ్మాయికి ఇస్తాం అన్నారు. డాక్టర్ గారు చేయించుకోవద్దన్నారు. అయితే మాకు సంబంధం లేదు, మేము చెప్పిన హాస్పిటల్లో అడ్మిట్ అయితే మేము చూస్తాం, లేకపోతే మాకు ఫోన్ చేయకండి, మేమేమి మీకు హెల్ప్ చేయము అని చెప్పేశారు. ఆవిడే వచ్చి పంపించారు. మెంబర్షిప్ చిరంజీవి గారు చేసింది. మరి ఆవిడ చూసుకుంటారు అన్నప్పుడు మరి జాయిన్ అవ్వచ్చు కదా. ఆపరేషన్ చేయకూడదంటే చేయించుకోమంటుంది ఆవిడ. డాక్టర్లు వద్దంటే ఆవిడ చేయించుకుంటే 6 లక్షలు అవుతే మేము 2 లక్షలు ఇస్తాం, 4 లక్షలు మీరు పెట్టుకోండి అన్నారు. మా దగ్గర ఉంటే మేము ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటాం, డాక్టర్ గారు ఏమో వద్దన్నారు. సరే మీరు పెట్టుకుని చేయించుకుంటే మేము చేస్తాం, లేదా మాకు ఫోన్లు చేయకండి, మాకు సంబంధం లేదు
అని చెప్పేశారు. అది మరి మా మూవీస్ వాళ్ళకి ఏం చెప్పారో మాకు తెలియదు, ఎవరు తర్వాత మాకు స్పందించలేదు. 2.5 hours నుంచి మేము ఎవరిని మాకు తెలియదు, మాకు ఎవరు స్పందించలేదు. మా మూవీ ఆఫీస్కి చేసినా ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత ఫోన్లు తీయడం మానేశారు. తర్వాత రీసెంట్గా 2 months బ్యాక్ చేస్తే కార్డు ఇస్తామన్నారు, కానీ అది చెల్లదంట, ఆపరేషన్కే వర్తిస్తుంది. లేకపోతే 2 lakhs కూడా ఇస్తామని కానీ ఏం చెప్పలేదమ్మా. పెన్షన్ రావడం, పెన్షన్ 6,000 ఇస్తారు మా మూవీస్ వాళ్ళు. పెన్షన్ వస్తుందా? వేస్తూ ఉంటారు ఒకసారి. మరి మీకు సర్వైవ్ అవుతుంది 1 lakh కట్టారు కదా చిరంజీవి గారు, 6,000 వేస్తారు. అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. కంటిన్యూటీగా నా సెల్కి రాదు, వస్తుందో లేదో తెలియదు నాకు. ఈ నెల తీసుకున్నారా? పోనీ రాలేదు, ఈ నెల రాలేదు మీకు? రాలేదు, నాకు సెల్కి రాలేదు. వేసారా లేదా? వచ్చింది తీసుకున్నారా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సహాయం కావాలని అడ్మిట్ అవ్వి ట్రీట్మెంట్ చేసి నాకు మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలి. రాడ్లు తీసి మళ్ళీ ఆపరేషన్ చేస్తే అప్పుడు, లేకపోతే 2 months లోపల చేయకపోతే ఇది ప్రాబ్లం అవుతుంది అది అన్నారు. బాగాలేదు హెల్త్, అది ట్రీట్మెంట్ చేసుకోలేక వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ కార్డు ఆపరేషన్కి అయితేనే పనికి వస్తుంది, లేకపోతే పని చేయదన్నారు. ఆపరేషన్ చేయకూడదు కదా, ఆ కార్డు ఉన్నా వేస్టే. ఆపరేషన్ దాని మీద మీకేమో అవ్వదని చెప్పారు, కేవలం ఆవిడికే అని చెప్పారు. మీ అమ్మాయి మీకేమో అది పని చేస్తలేదు, అవసరం లేని ఆవిడకి అది ఆర్టిస్ట్ కాదు కదా, అమ్మాయి కదా అన్నారు. అందుకని చేయలేదు, బాగాలేదు. ఇప్పుడు అమ్మకి ఏం అవ్వకుండా ట్రీట్మెంట్ చేయించి అమ్మ బతికితే, నా కాళ్ళు లేకపోయినా పర్లే, అమ్మ బతికితే చాలు, అమ్మ ఆరోగ్యంగా ఉండి లేచి కూర్చోగలిగితే చాలు అని అమ్మ ట్రీట్మెంట్ చేయించడానికనే ఇంటర్వ్యూ వెళ్ళి అడ్మిట్ అయ్యి ఉండలేక కట్టలేక వచ్చేసాము. అమ్మ బాగా చేయించుకొని అమ్మ ఆరోగ్యంగా చూసుకోలేకపోతున్నాను నేను, కాలు లేక అమ్మ ట్రీట్మెంట్ చేసి అమ్మ బతుకుంటే చాలు, నాకు ఇంకేమొద్దు. అప్పుడు వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు సహాయం అందుతుంది. మీరు ఏదైతే మీ అమ్మగారి గురించే ఆలోచిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా, అండ్ ఇక్కడ కూడా చెప్తున్నారు వాళ్ళ అమ్మగారు లేకపోతే ఆవిడ లేదు, ఆవిడ కోసం ఈవిడ బతుకుతుంది అని చెప్పి కూడా చాలామంది ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, ఓనర్స్ కూడా. మీరు బాధపడకండి, అండ్ ఆల్రెడీ మీడియా మీ దగ్గరకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీకు సహాయం అందుతుంది. ఇది డెఫినెట్గా చూస్తారు, ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి ఈ విధంగా ఉంది అని చెప్పిన తర్వాత ఇండస్ట్రీ స్పందించి ఎంతో కొంత సహాయం చేసిన పరిస్థితులు చూసాము. మీడియా డెఫినెట్గా సహాయం జరిగేటట్టు చేస్తుంది, మీరు బాధపడకండి. మనీ లేకపోతే అప్పుడు చేశారు కొంతమంది ప్రొడ్యూసర్స్, వాళ్ళు కొంచెం అది చేశారు. మరి ఇప్పుడు మీరేమో ఆపరేషన్ చేయించుకోవాలి, నా తల్లిని బతికించుకోవాలి అని చెప్తున్నారు, డాక్టర్స్ ఏమో ఆపరేషన్ చేయకూడదు అని చెప్తున్నారు. మరి ఎలా, మరి ఇలాంటి పరిస్థితుల్లోని ఏ విధంగా మరి ఆవిడకి మెడిసిన్స్ పరంగా అంటారా, లేకపోతే ఫిజియోథెరపీ? అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసి అది ఏది పడుతుందో అది చూసి అది కంటిన్యూ చేసి 15 daysకి ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి 2 days ఉండి మళ్ళీ అలా రావాలన్నమాట. ముందు 1 week ట్రీట్మెంట్ చేయించితే కొంచెం ఆవిడ బెటర్ అవుతారు, బెటర్ అవి కొంచెం లేస్తారని. మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని చూసుకొని మీ అమ్మగారు ఉన్నారు. హోల్స్ ఉన్నాయి కదా, పార్కింగ్ సెన్స్ షూటింగ్లో కొట్టారు అమ్మని, అది తలకి దెబ్బ తగిలింది, అప్పుడు తెలీదు, ఈటీవీ షూటింగ్లోనే. ముఖ్యంగా మీరు బాధపడకండి, మిమ్మల్ని చూసుకొని చాలా ధైర్యంగా ఉన్నారు ఆవిడ. మీరు అస్సలు కంటిన్యూ పెట్టుకోవద్దు,
అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా మీడియా ముందు రానంత వరకు ఒక ఎత్తు ఉంటుంది. మీడియా వచ్చిందంటే ఎంతో కొంత సహాయం అందుతుంది. మీరు బాధపడకండి. ఇది ఒక్కటి నేను మీకు చెప్తాను. కోలుకునేదాకా ట్రీట్మెంట్ జరిగేదాకా ఎన్ని రోజులు ఉండాలో హాస్పిటల్లో తెలీదు. టెస్టులు చేసి అడ్మిట్ అయ్యి ఎన్ని రోజులు ఉండాలో అప్పుడు చెప్తారట. కానీ 15 డేస్కి 20 డేస్కి ఒకసారి మళ్ళీ వెళ్ళి 2 డేస్ ఉండి వచ్చి మెటర్ చేసి క్యూర్ అయ్యేదాకా ఎంత టైం పడుతుందో చెప్పలేము అన్నారు డాక్టర్ గారు. నాకు మాత్రం ఇలాగ ఫిజియోథెరపీ చేసి రాడ్లు తీసి కొంచెం ఎన్ని నెలల లోపు చేయాలంట మీది? 2 months లోపల అన్నారు. మొన్న దాటేసిందా? 2 నెలలు దాటేసిందా? లేదు లేదు, ఇంకా రీసెంట్ గా అయ్యింది మీది. అది చెప్పారు, మరి చెయ్యలేదు, వెళ్ళలేదు కదా, అడ్మిట్ అవ్వలేదు. ఇద్దరం చూస్తాము అని అన్నారు, చెయ్యలేదు. నేను నా లేకపోయినా పర్వాలేదు, కానీ అమ్మ కోలుకొని అమ్మ బతికితే నాకు చాలు. అమ్మకి సీరియస్ అవుతుంది, రోజు పడుకోలేక ఆయాసం పడిపోయి చాలా ఇదైపోతుంది. రోజుకి 3 సార్లు స్టెబిలైజర్ పెట్టాలి, వేయట్లేదు. అవన్నీ చేసి చూసి కొంచెం అమ్మ కోలుకుంటే నాకు చాలు, ఇంకేం అక్కర్లేదండి. అమ్మ బతికితే చాలు, అమ్మని కాపాడండి అని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాం అంతే తప్ప ఇంకే అర్థం అవుతుందమ్మా. ప్రజెంట్ ఆమెకి కూడా రాడ్లు వేయడం జరిగింది. సో త్వరగా ఆపరేషన్ కనుక చేయకపోతే లెగ్ తీసేసే పరిస్థితి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళ తల్లి పరిస్థితి కూడా చూసి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ మెరుగైన వైద్యం ఇస్తేనే ఆమె పరిస్థితి కూడా బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె చెప్తూ ఉన్నారు. గత కొన్నాళ్ళుగా కూడా నా తల్లి పరిస్థితి బాగుంటేనే నన్ను చూసుకోగలుగుతారు, ఎందుకంటే ఆవిడని చూసుకొని ఈమె చాలా ధైర్యంగా ఉన్నారు. రేపొద్దున ఆవిడకి ఏదైనా కూడా నేను ఉండలేను అన్నట్టు ఆమె ఏ విధంగా బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా తల్లికి సహాయం చేస్తే చాలు, నాకు అవసరం లేదు, నాకు ట్రీట్మెంట్కి లేకపోయినా నాకు పర్వాలేదు, నా తల్లిని ఆదుకుంటే చాలు అన్నట్టు ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా సంవత్సరాలుగా వీళ్ళు ఇదే సిచ్యువేషన్స్లో ఉన్నారు. చాలా హోమ్స్ వీళ్ళు మారుతూ ఉన్నారు అండ్ చాలా హోమ్స్ మారుతూ ఉన్నారు. చాలా బాధలో కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా అంటే ఇలాంటి కండిషన్లో మనం చూస్తూ ఉన్నాము. ఆదుకుంటున్నారు కానీ సరైన వైద్యం వచ్చేసరికి ఆదుకోలేకపోతున్నారు అన్నట్టు వాళ్ళు బాధపడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ వీడియో ఇలాంటి వాళ్ళకి సహాయపడాలి. ఇండస్ట్రీలో చాలామంది ఇప్పటికీ అగ్రతారలు, చిరంజీవి గారు కూడా వీళ్ళకి సహాయం చేశారు గతంలోని. మరొకసారి చూసి వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని సహాయం చేస్తారని బిగ్ టీవీ తరపున కోరుతున్నాను. అండ్ చాలామంది ఇప్పటికీ వీళ్ళ సిచ్యువేషన్ చూసి గతంలో సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైపోయింది. ఎందుకంటే నా అన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎలా ఉన్నారు, తిన్నారా లేదా అని అడిగే వాళ్ళు కూడా కరువు అయిపోయారు. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే డెఫినెట్గా ఇన్ని సినిమాలు అందించి ఇంతమందిని ఎంటర్టైన్మెంట్ చేసి ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్వించి ఇటు ఇండస్ట్రీలో కూడా ఆవిడకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఎంతో కొంత సహాయం కోసం ఇవాళ అర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్ళాలి అండ్ వీళ్ళ యొక్క ఫోన్ నెంబరు, ఫోన్పే నెంబర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అనవసరంగా ఎవరూ కూడా వీళ్ళకి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకండి. నిజంగా సహాయం చేస్తాము, సహాయం మేము చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వీళ్ళకి సహాయం అందించండి అని అయితే కోరుతూ ఉన్నాను.